దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క టీవీ ప్రోగ్రాంలో ప్రభు ఇచ్చిన విలువైన అవకాశాన్ని బట్టి మొట్టమొదట దేవునికి స్తోత్రాలు. అలాగే మరి ఈ పరిచర్యను ప్రేమించి సమయంలో చూస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు ప్రేమించి ఇచ్చిన పనిలో మా వంతు మేము పనిచేస్తూ పరిచర్యలు చేసుకుంటూ ఈ విధంగా దేవుని సువార్తను ప్రభువు నామాన్ని ప్రకటించాలని ప్రభువు మా మీద ఉంచిన భారాన్ని బట్టి ఈ పరిచర్యలో మేము సాగిపోతున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాన్ని మనము చదువుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనములో మనం కొన్ని విషయాలను చూసినట్టయితే అక్కడ మనకు ఒక సహోదరుడు కనపడతాడు. ఆయన పేరు ఏమిటయ్యా అంటే కయ్యూను. ఈ కయ్యూను ఏబేలు ఆదామవ్వల మొదటి సంతానం. ఆ సంతానమైనటువంటి ఆ పిల్లలు ఎలా ఉన్నారో ఏమై ఉన్నారో ఒకసారి మనం వివరించుకునే ముందు ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యదానంలోనికి మనం వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, వందనాలు నాయన, స్తోత్రాలు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో టీవీ వర్తమానాల ద్వారా మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క ప్రోగ్రాం విషయంలో ప్రభువా మీరే కార్యములు సఫలపరుస్తూ సువార్తను మీ ఉన్నత రాజ్యానికి నాయన అయ్యా అనేకులు వారసులు కావాలని, మానవుని జీవితంలో అనేక లోటుపాటులు సరిచేసుకుంటే మేము నాయన నీ రాజ్య వారసులుగా ఉంటామని, మానవుడు జీవితాల్లో అనేకులు నాయన శపించబడిపోతున్నారు. ఎన్నవారు ఆశీర్వదించబడుతున్నారు. పరలోకమందున దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలిచి ఉంటాడని లేఖనాలను బట్టి ప్రభువా ఇదిగో మీరు మాకు తెలియజేస్తున్న సత్యాలను మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ యొక్క లేఖన భాగాన్ని మాకు నాయన మీరే మాట్లాడి మీ బిడ్డలతో ముచ్చటించి మీ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి మా అందరికీ మీ కృపా దీవెనలు కుమ్మరించి పంపమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ నజరుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నట్టయితే కయ్యూను ఏబేలు అన్నదమ్ములు ఆదికాండంలో ఈ సంగతులు చాలామందికి తెలుసు. తెలియని వారంటే ఎవరుండరు. సరే, ఏది ఏమైనప్పుడు తెలిసినా తెలియపోయినా అక్కడ ఉన్నటువంటి ఆ సత్యాలు మనం తెలుసుకోవటం మనకు అవసరమైనది. కాబట్టి దేవుడు మా మీద ఉంచిన ఈ భారాన్ని, ఈ పరిచర్య ధర్మాలను సువార్తని విధంగా ప్రకటించడానికి ప్రభు కృప చూపాడు. కయ్యూను శ్రేష్ఠ కుమారుడు, ఏబేలు రెండవ కుమారుడు. ఆ యొక్క దంపతులు దేవుడు చేసినటువంటి ఆది దంపతులైనటువంటి ఆదామవ్వలు దేవుడి మాట వినకుండా దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడిన తర్వాత వారికి సంతానం కలిగింది. ఆ కలిగిన సంతానమే కయ్యూను, ఏబేలు. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యూను సేద్యపరచువాడని మరి వారిద్దరి పనులలో వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ దేవుని మహా కనికరము కృప పొందిన వాడుగా ఏబేలున్నాడు. దేవుని కరుణకు కృపకు దూరమైనట్టు కయ్యూను ఉన్నాడు. మరి ఒకరోజు వారిద్దరూ అనేక జీవన పోరాటములు వారు చేసుకున్న పనులలో వారు సాగిపోతున్న జీవన విధానాలలో కయ్యూను పొలము సిద్ధపరుస్తున్నాడు, ఏబేలు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. మరి వీరిద్దరూ వారి జీవన పని చేసుకుంటూ పోతున్నప్పుడు వారిద్దరూ దేవునికి అర్పణ తీసుకొని వచ్చారు. ఒక రోజున కయ్యూను తీసుకొచ్చాడు దేవునికి అర్పణ తన పంటలో ఉన్నటువంటి ఆ యొక్క ఫలాలను. అలాగే ఏబేలు కూడా తీసుకొచ్చాడు తన గొర్రెల మందలో గొర్రెను. అయితే కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించాడని, కయ్యూను ఏ అర్పణ ఇచ్చాడయ్యా అని మనం చూస్తే మరి శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడని చూస్తాం. అయితే ఈ కయ్యూనును దేవుడు ఆ రోజు చూసి అంటున్నాడు, ఇదిగో కయ్యూను అని చెప్పి దేవుడు కయ్యూనును శపించి అంటున్నాడు. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఏమంటున్నాడంటే తమ్ముడిని అన్నని ఇద్దరు భక్తి చేశారు.
ఇద్దరు కానుకలు తెచ్చారు, కానీ ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు తృణీకరించబడ్డారు. అయితే ఆ యొక్క తృణీకరించబడిన వ్యక్తి ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. అయ్యో, నేను నా దేవునికి అంగీకారమైన అర్పణ ఇవ్వలేదు. అయ్యో, నా హృదయ చెడుతనము, నా హృదయ గర్వమును బట్టి నేను నా దేవునికి అయిష్టమైన అర్పణ ఇచ్చాను. కాబట్టి ప్రభువా క్షమించు, కనికరించు, కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన నా జీవితంలో నాయనా నీకు ఆయాసకరమైంది, నీకు అయిష్టంగా జీవించానని పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకోవాల్సిన కయ్యను తమ్ముడైన ఏబేలు మీద పడి చంపాడు. దేవుడైన యెహోవా కయ్యనును ఏబేలు ఎక్కడంటే నేను నా తమ్ముడికి కావలి వాడనని మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో అనేకులు తప్పు చేసి కూడా తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి అనేక విషయాల్లో అనేకులు ఎదుట అనేక మార్లు తన తప్పును కప్పిపుచ్చుకొని వారు ఏదో గొప్పవారన్నట్టుగా, మంచివారన్నట్టుగా, వారిలో ఏ దోషం లేదు, ఏ తప్పు లేదు అన్నట్టుగా కప్పిపుచ్చుకుంటూ దబాయిస్తారండి, దుబకాయిస్తారు. ఇంకా అవసరమైతే గొడవకైనా దిగుతారు, ఇంకా అవసరమైతే వారి మీద పడి కొట్టేదానికైనా ప్రయత్నిస్తారు, కానీ తన తప్పును మాత్రం తెలుసుకోరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానంలో మనం చూసినట్టయితే కయ్యను చేసింది మొదటి తప్పు, దేవునికి తీసుకొచ్చిన అర్పణలో దోషం ఉన్నది. రెండవది దేవునికి అయిష్టమైనందువలన దేవుని పాదాలు పట్టుకోవాల్సిన వాడు. మూడవది తమ్ముడు చేసిన అర్పణ దేవునికి అంగీకారమైనందువని కాదా, ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడగవలసింది, తమ్ముడా నువ్వు ఇచ్చిన అర్పణ దేవునికి శ్రేష్టంగా ఉంది, విలువగా ఉంది కదా, నేను ఇలా చేశాను అని తమ్ముని మెచ్చుకొని తమ్ముని పట్టి ఆత్మీయ జీవితంలో నడవలసిన కయ్యను తమ్ముని మీద పడి చంపాడు. దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు, దేవునికి నేను కావాలి వాడనా అన్నాడు. ఇదంతా చూసిన దేవుడు కయ్యను అంటున్నాడు, ఇదిగో నీవు భూమి మీద దేశ దిమ్మరివై తిరుగుదువు అని చెప్పే దేవుడు కయ్యూనును శపించినప్పుడు కయ్యూను అంటాడు, ఇదిగో యెహోవా నా తండ్రి, ప్రభువా నా దోష శిక్ష నేను భరించలేనిది. చూడండి ఎంత భయంకరంగా ఉందో. కయ్యూను దోష శిక్ష భరించలేనంత దోషముతో నిండిపోయాడు. భూమి మీద దేశ దిమ్మరై తిరగాలని, భూమి పంటనీయదని, ఆకాశము నుండి ఏ వర్షం కురవదని, భూమి సారమునీయక, ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు లేక భయంకరమైనటువంటి శపించబడిన అనుభవంలోకి కయ్యను వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. కారణం ఏమైనదంటే మానవుడు చేసుకున్న తన పాపమును బట్టి అనేక మార్లు ఆ పాపము తను విత్తుకున్న ఆ విత్తనం ఏదో ఆ విత్తనము ఫలించినప్పుడు అయ్యో నా దోషము, నా పాపము, నా శిక్ష భరించలేనంతది అని చెప్పి అప్పుడు గోడుమని తల కొట్టుకుంటారండి. అయితే ఈ విషయము ఎలాగుంటే ఈ వ్యక్తిని దేవుడు ఇలాగంటున్నాడు, నువ్వు భూమి మీద దేశ దిమ్మరువై తిరుగుతావు, భూమి సారం ఇవ్వదు, ఆకాశం వర్షం ఇవ్వదు, నీకు ఎవరు నానేవారు ఉన్నారు, నీ సంతాన అభివృద్ధి కలగదని అనేక విషయాల్లో దేవుడు తనను శపించినప్పుడు కయ్యను అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం మరొక వాక్యములోని మనం చూసుకున్నట్టయితే అదే ఆదికాండము 6వ అధ్యాయము మనం చూసినట్టయితే అక్కడే కొన్ని మాటలు మనం చూస్తాం. 6వ అధ్యాయము ఆదికాండము 6-5వ వచనములు మనం చూసినట్టయితే అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు నొచ్చుకొనెను. ఏమైతుందండి, దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేశాడు, మంచివారిగా చేశాడు, సౌందర్యవంతులుగా చేశాడు, ఫలవృక్షములు ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, సన్నిధి ఇచ్చాడు. అనేక విషయాలలో దేవుడు మానవుని ప్రేమించి తనతో సమానునిగా చేసుకొని అన్ని విషయాలలో హెచ్చించితే మానవుడు వివిధమైన తంత్రములు కలిగిన వాడై చెడిపోయిన మానవుడిగా, పడిపోయిన వాడిగా, ఆజ్ఞలు అతిక్రమించిన మానవుడిని చూసినప్పుడు దేవుడు కయ్యూనును శపించి చేసేది లేక ఆయన అంటున్నాడు, ఎందుకు మానవులు శపిస్తానంటున్నానంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఎల్లప్పుడూ ఒక్కరోజు కాదండి, ఒక సంవత్సరం కాదండి, ఒక నెల కాదండి, ఒక వారం కాదండి, తప్పులు చేసేవారికి తప్పులు అనిపించవు, పాపం చేసేవారికి పాపం అనిపించదు, పాపము చేసేవారికి
కామెర్లు, పచ్చ కామెర్లు ఉన్న వారికి ఊరంతా పచ్చగా ఉంటుంది అన్నట్టుగా వారి పాపములో మగ్గిపోతున్నప్పుడు వారు చేసేది మంచిది అనుకుంటారు. కానీ అయ్యో నా జీవితము, నేను చేసే జీవితము, నేను నడిచే నడక, నేను ప్రవర్తించే ప్రవర్తన, నా యొక్క అపరాధము, లోపల నేను చేస్తున్నటువంటి అనేకమైనటువంటి దుష్కార్యములు, ఆకాశముందున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టించిన వాడు ఉన్నాడు, ఆయన చేస్తాడు, ఆయన చూస్తాడనే విషయం మానవుడు మర్చిపోయి వివిధ తంత్రములు కలిగిన వారే అనేక విషయాల్లో చెడిపోయి పడిపోయి పోతున్నారు మానవుడు. అయితే ఈ యొక్క వర్తమానంలో మనం మరి ఒక విషయాన్ని మనం చూసినట్టయితే ఆదికాండము 12వ అధ్యాయంలో 12:2లో మనం చూసినట్టయితే అక్కడ ఒక సంగతి మనం చూడవచ్చండి. అక్కడ ఏమున్నదంటే దేవుడైనటువంటి యెహోవా 12:2లో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నట్టయితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని, తండ్రి చిత్తమును చేసిన వాడని, ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే వెళ్ళాడని, పిలుపుకు లోబడిన వాడని, క్రియాలలో పవిత్రుడని, దేవుడు ఏ పరీక్ష పెడితే ఆ పరీక్షల్లో నెగ్గిన వాడిగా ఉంటూ ఆయన పిలిచిన దేవుని దగ్గర ఆయన యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడైన యెహోవా ఒకరోజు అబ్రహామును చూసి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఆశీర్వదించను, నీ నామము గొప్ప చేయుదును. హల్లెలూయా. ఎవరిని గొప్ప చేస్తారండి? ఎవరైతే దేవుని చిత్తమును జరిగిస్తారో, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, ఆయన చెప్పినట్టు నడుచుకుంటారో, ఆయన హృదయానుసారముగా ఉండాలని కోరుకుంటారో, ఆయన అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ నామము గొప్ప చేస్తాను, నీ ప్రజలు దీవిస్తాను. భూమి మీద మనుషులు ఉన్నంత వరకు నిన్ను బట్టి అనేక జాతులను, అనేక వంశాలను, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తాను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు ఉంటారని ప్రభుత్వం. కయ్యను దోషమేమో భరించలేనంతదైతే అబ్రహామును అంటున్నాడు, నిన్ను గొప్ప చేస్తాను. అయ్యో నా దోష శిక్ష గొప్పది, నేను భరించలేనిది అంటున్నాడు ఒక వ్యక్తి చేసిన అపరాధములను బట్టి. అయితే ఒక వ్యక్తిని అదే దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వదించను, నిన్ను దీవించదను, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడుండేదను, నీ కార్యములు సఫలపరిచేదను, నీ గోవుల మందిని ఆశీర్వదించదను, నీ సంతానాన్ని దీవించదను అని దేవుడు సెలవిస్తాడు. చూడండి, నిజంగా మానవులమైన మన జీవితంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆకాశమందు దేవుడు చూసి పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, చేసేది లేక శపించటం జరిగింది. మనుషులు ఎలాగనైనా ఆకాశమందున్న దేవుని మాటని విని గుణపడతారేమో, ఆ శిక్షను బట్టి, ఆ పాపమును బట్టి గద్దిస్తే లోబడతారేమో, ఇక మీదటైనా వారి హృదయాలను సరిచేసుకుంటారేమని దేవుడు ఒక పరీక్షలాగా మనకు ఇలాంటి పనిష్మెంట్ లాగా ఒక హెచ్చరిక చేసి గద్దిస్తే మానవుడు ఆ శాపంలోనే పతనమైపోతున్నాడు. కానీ అక్కడి నుంచి లేవలేని వాడిగా ఉన్నాడు, పశ్చాత్తాపము పడలేని వాడిగా ఉన్నాడు. అయితే అబ్రహామును చూసినప్పుడు, ఇదిగో అబ్రహామా, నిన్ను గొప్ప చేసేదను, నీ నామాన్ని గొప్ప చేసేదను అంటున్నాడు. ఈ యొక్క లేఖన భాగాలలో ఉన్నటువంటి సత్యాన్ని ఒక వ్యక్తికేమో దోష శిక్ష గొప్పదని ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, దేశదిమ్మరైపోతున్నాడు. ఒక వ్యక్తిని గొప్ప చేస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, తోడుగా ఉంటాను, ముందుంటాను అంటున్నాడండి. ఏంటి వీరిలో ఉన్న వ్యత్యాసం అంటే, ఒక వ్యక్తి ఆజ్ఞకు లోబడ్డారు, ఒక వ్యక్తి ఆజ్ఞను తిరస్కరించారు. దేవుని మనసు ఏదో తెలుసుకోలేని కయ్యూను దేవుణ్ణే ఎదిరించాడు, దేవునికే ఎదురు చెప్పాడు, దేవుణ్ణే ధిక్కరించాడు. అయ్యో ఎవరు, ఆకాశం నుండి స్వరం వినపడుతుంది, నన్ను పిలిచేది ఎవరు? నా తండ్రుల దేవుడు, తాతల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడా అనుకోకుండా నేను కావలివాడినని తన గర్వపు మనస్సుతో దేవునికే అబద్ధము చెప్పటం చూసి దేవుడు నరులను చేసినందుకు హృదయం అందు నొచ్చుకుంటున్నాడు. అయితే అదే మానవులైనటువంటి మరికొన్ని తరానికి వచ్చేసరికి అబ్రహాం కాలానికి అబ్రహామును దేవుడు, ఇదిగో అబ్రహామా, నీవు
నేను వెళ్ళు చోటికి, నేను పంపించే చోటికి వెళ్ళు, నేను గొప్ప చేస్తాను. అలాగా అబ్రహాము వినినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుడు అబ్రహామును వంశమును గొప్ప చేసి ఆశీర్వదించినట్టుగా మనం చూడగలం. అలాగనే 18, అదే ఆదికాండము 18 కూడా మనం చూసినట్టయితే అక్కడ కూడా మనం ఒక మాట చూడగలమండి. ఆదికాండం 18 వచ్చినాము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుట అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను చూడండి, అబ్రహామును అంటున్నాడు, ఇదిగో అబ్రహామా అని దేవుడు పిలుస్తున్నాడు. నిశ్చయముగా నీవు గొప్ప జనమగుదు, నీ మూలముగా భూమి మీద సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు మానవుని ఎరిగి ఉన్నాడు. ఎవరివైనా, ఎలాంటి వారైనా, ఏ స్థలంలో ఉన్నా, నీవే పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ప్రతి మానవుడిని దేవుడు చూస్తున్నాడండి, ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్న దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, నీ శరీరాన్ని అనేక కామ క్రోధ మదమచ్చరాలకు దారి తీస్తున్నావా? నీ శరీరాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంగా ఉంచుకుంటున్నావా? దేవుని మాటలకు లోబడుతున్నావా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? నిన్ను పిలిచిన దేవునికి లోబడ్డావా? నువ్వు ఎరిగిన దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, నువ్వు ఎరుగున్నావా? ఆయనతో ఎప్పుడైనా మాట్లాడావా? ఆయనతో ఎప్పుడైనా కలుసుకున్నావా? ఆయనతో ఎప్పుడైనా ఫెలోషిప్ చేసావా? లేకపోతే దేవుని దృష్టిలో అవిధేయత కలిగి కయ్యూను వలె దేవుడు చూసి ఎరిగి పిలిచినప్పుడైనా నీ హృదయాన్ని సరిచేసుకుంటున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడైనా దేవుని ఆజ్ఞలు మరి నెరవేర్చాలి, అలాగ నడుచుకోవాలని ఇష్టపడుతున్నావా? హృదయము కఠినపరుచుకొని, హృదయము దుర్వ్యసనాలకు పాడు చేసుకొని, హృదయం అంతా చెరిపివేసుకొని, ఈ యొక్క శరీర కోరికల్లో ఇష్టానుసారంగా కోరుకొని పోయి నిన్ను నీవు పాడు చేసుకున్నది కాక దేవుని హెచ్చరిక కూడా లోబడిపోతే దేవుడు అంటాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణమని. ప్రభు నిన్ను ప్రేమించి ఎంతో ఆయుష్నిచ్చాడు, బిడ్డల్నిచ్చాడు, సంపద ఇచ్చాడు, సన్నిధి ఇచ్చాడు, చక్కని సహవాసం ఇచ్చుంటాడు. మరి అన్ని విషయాల్లో ఉన్నప్పటికీ మానవుడు కొందరు కుటుంబాల్లో దేవుడు అన్నీ ఇచ్చినప్పటికీ కొందరు భయంకరమైన చెడు అలవాట్లకు బానిసలైపోతారండి. చక్కని భార్య ఉన్నప్పుడు పరాయి స్త్రీలను చూసి మోహిస్తుంటారు. చక్కని సంపదుండి సంతోషం ఇంట్లో ఉన్నవారు ఎందరో తాగి భయంకరంగా వీధిలో తిరుగుతుంటారు. ఎందరో తమ పిల్లల్ని క్రమశిక్షణ పెట్టుకోలేక తమ పిల్లలు తాగుబోతులే తిరుగుతూ ఉంటారు. ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి వ్యక్తులు చూసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే హృదయంలో నొచ్చుకుంటా ఉన్నాడు. అయ్యో, నేను మానవుని చేసినప్పుడు యథార్థవంతునిగా చేశాను, మంచివానిగా చేశాను, నీతిమంతునిగా చేశాను, ఎంతో సౌందర్యం గలవారిగా చేశాను, ఎంతో యథార్థవంతులుగానే చేశాను. కానీ వారు వివిధ తంత్రముల చేత నా సన్నిధికి దూరమై నా హృదయానికి ఎంతో గాయమును కలుగ చేస్తూ నా రూపాన్ని కోల్పోయారు. నా చిత్తమును నెరవేర్చకుండా తనకిష్టం వచ్చినట్టు జీవిస్తున్న మానవాన్ని చూసి దేవుడు ఎంతో కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, హృదయములో నొచ్చుకుంటున్నాడు. నిన్ను చూసి దేవుడు హృదయములో నొచ్చుకునేటట్టున్నావా? నిన్ను చూసి దేవుడు ఆనందించేటట్టుకున్నావా? అబ్రహామును చూసిన దేవుడు అబ్రహామును దీవిస్తున్నాడు, వంశాలను దీవిస్తున్నాడు, తరాన్ని దీవిస్తున్నాడు, అనేక రాష్ట్రాలలో ఆ పిల్లలను దీవిస్తానంటున్నాడు. కయ్యూను సంతము శపించబడిపోయిందండి. కయ్యూను దోషము నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. అబ్రహాము, ఇదిగో అబ్రహామా, నేను నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని దేవుడు సెలవిచ్చి అంత మాత్రమే కాక అబ్రహామును విశ్వాసులకు తండ్రి చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడినను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు ఇచ్చిన ఖ్యాతిని దేవుడు నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము వలె నిన్ను నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయము దేవునికి ఇచ్చి దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నావా? మరొక మాట మనం చూసినట్టయితే చివరిగా నిర్గమకాండము
నిర్గమకాండము 18, 11 అధ్యాయంలో మనం ఒక మాట చూస్తున్నట్లయితే అక్కడ కూడా మనం కొన్ని మాటలు చూడొచ్చు. నిర్గమకాండము 18వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏమున్నది అయ్యా అంటే, ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి 18 నిర్గమకాండము 18, 11 ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నదనెను. హల్లెలూయా. మోషే మామైన యిత్రో ఇశ్రాయేలు ప్రజల అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ యొక్క తన మామ ఆ యొక్క ప్రజలను వారి పరిపాలన వారి మార్గమందు పడుతున్నటువంటి అనేక విషయాల్లో ఐగుప్తులు చేసినటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి తన బహుబలము చేత ఆయన నడిపించిన ప్రజలు ఎలుపులకు తీసుకొచ్చి మోషే ద్వారా నాయకత్వం కలిగించి దైవ కుమారులుగా ఎన్నుకొని ఆయన పంపించి విడుదలిస్తే యిత్రో అయినటువంటి ఆ యొక్క మోషే మామంటాడు, ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దానిని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే ఆయన కునకక నిద్రపోక కాపాడే దేవుడు, శ్రమలో ఉన్న వారిని విడిపించే దేవుడు, కష్టాలలో ఉన్న వారిని నడిపించే దేవుడు, ఆ యొక్క దుఃఖములో ఉన్న వారిని ఓదార్చే దేవుడు, శ్రమలన్నిటిలో నుంచి విడిపించే దేవుడు, నరక వేతంలో నుంచి తప్పించే దేవుడు. ఇశ్రాయేలు బానిస కొలిమిలో నుండి ఆ యొక్క 40 సంవత్సరాలు వారి యొక్క మూలుగలను వినిన దేవుడు మోషేను పంపించి విడిపిస్తే ఆ యొక్క అన్యుడైనటువంటి యిత్రో అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, మరి ఏ దేవుడు లేడు, ఏ విగ్రహాలు ఏ విధమైనటువంటి విగ్రహాల దేవతలు లేకపోతే ఏ విధమైనటువంటి అన్య దేవతలు గొప్పవాడు కాదు, కానీ ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు. ఆయన సమస్తాన్ని చేయగలవాడు. ఆయన లేని వాటిని ఉన్న వాటికి చేయవాడు, ఉన్న వాటిని లేని వాటిగా చేసేవాడు. ఆయన సర్వ మానవాళిని ఆయన రక్షించేవాడు. ఎవరైతే ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తానికి శిరస్సు వంచి ప్రభువా నీ దాసుడు నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను ఎవరైతే అంగీకరించబడి ఎవరైతే అప్పగించుకుంటారో వారిని ఆయన చూసి అంటాడు, ఇదిగో నా పిల్లలారా అని వారికి సమీపము నుండి సేవకులను, కాపరులను, ప్రవక్తలను, బోధకులను, సువార్తికులను పంపించి వారి బాగోగులు చూడటానికి, వారి క్షేమాభివృద్ధి కలగటానికి, వారిని ఆశీర్వదించటానికి, వారిని నడిపించటానికి, ఆ పరలోక పట్టణము చేర్చటానికి విలువైనటువంటి తన దూతలను, తన సేవకులను పంపించి ఆ పాపం అనే బానిస కొలిమిలో నుండి, ఈ లోకమనే ఊబిలో నుండి విడిపించడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడని యిత్రో అయిన తన మామ మోషే మామంటున్నాడండి. ఈ రోజుల్లో నీ పరిస్థితి ఎలా ఉంది? ఏ స్థలంలో ఉన్నావు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఏ అంధకారంలో ఉన్నావు? ఏ గుణపాఠం కలిగి ఉన్నావు? ఏ మనస్సు కలిగి ఉన్నావు? ఏ పాపంలో కొట్టుమిట్లాడుతున్నావు? ఏ పరిశుద్ధత కలిగి దేవుడు ఏ మేలు చేయడని నువ్వు చింతించి ఆలోచించి కన్నీరు కారుస్తున్నావా? అయ్యో నేను దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నా, నాకే మేలు జరగలేదు అనుకుంటున్నావా? ఇప్పుడైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా కనికరించండి, క్షమించండి. అబ్రహామును ఎరిగిన దేవుడా, అబ్రహామును పిలిచి గొప్ప చేస్తాను తండ్రి. ఇదిగో నా జీవితం, ఇదిగో అయ్యా నా పరిస్థితి, అయ్యా ఇదిగో నా కుటుంబం, ఇదిగో నా భర్త, ఇదిగో నా భార్య, లేకపోతే ఇదిగో నా పిల్లలు, ఇదిగో నాయనా నా యొక్క పరిస్థితుల ప్రభావాలన్నీ నా మీద పడి నన్ను ఎంతగానో కృంగదీస్తున్నాయి. నేను నీ కుమారుడును, నేను కుమార్తెను, నీవు నాకు కావాలి, నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, నా జీవితంలో ఉన్న అనేకమైనటువంటి దోషాలను తొలగించి నీ బిడ్డగా చేసుకో తండ్రి అని ఎవరైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి వేడుకుంటారో ఆయన అంటున్నాడు, నిన్ను గొప్ప చేసేదను, నీ నామాన్ని గొప్ప చేసేదను, నీ పిల్లలను ఆశీర్వదించను, నిన్ను ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించదను, అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదించదను. అబ్రహాము సంతానము నా యొక్క కట్టడలను, నీతి న్యాయములను అనుసరించి నడిస్తే నేను వారిని ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు మరి దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించటానికి, దేవుని చిత్తమును జరిగించటానికి నువ్వు ఏమైనా వచ్చి ఉంటే, అప్పగించుకుంటే ఆయన నిన్ను ఎరిగి ఉంటానంటున్నాడు. ఈ యొక్క టీవీ వర్తమానములో వింటున్న దేవుని బిడలారా,
నీవే స్థలంలో ఉన్నా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నాయన నీవు కావాలి నాకు. అబ్రహాముని గొప్ప చేసిన తండ్రి, అబ్రహాము కుటుంబాన్ని దీవించిన నాయన, అబ్రహాము మందలను దీవించిన నాయన, ఆ నామాన్ని గొప్ప చేసిన తండ్రి, విశ్వాసులకు తండ్రిగా చేసినావు నాయన. అయ్యా అటువంటి ఆ కాపుదల భద్రత నాకు, నా కుటుంబానికి, నాకు, నా పిల్లలకు, అయ్యా నా శరీరంలో ఉన్న రోగమును బట్టి నలిగిపోతున్నాను, నా మీదకి వచ్చిన నిందలను బట్టి కుమిలిపోతున్నాను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభు అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడినట్లయితే, కన్నీరు కార్చినట్లయితే, రోదనము చేసినట్ల ప్రభు ఈ సమయంలో నేను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. ఆయన పిలుపుకు లోబడినట్లయితే, అబ్రహాం పిలిచినప్పుడు లోబడ్డాడండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నేను ఉన్నాను ప్రభు అన్నాడు. ఆ ఉన్న పాటున బయలుదేరాడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు. కయ్యూను పిలిచినప్పుడు కయ్యూను దేవునితో తన ఇష్టమైనటువంటి ఆ పాప జీవితంతో నిండిపోయినటువంటి ఆ వ్యక్తి, నేను నా తమ్ముడికి కావలివాడనా అంటున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు, ప్రభువా ఇదిగో నీ దాసుడును, నేను ఉన్నాను, వస్తున్నాను, నీ మాటకు నేను అంగీకరిస్తాను, నీ చిత్తాన్ని జరిగిస్తాను, నీవెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభువా అంటున్నాడు. ఈ రోజుల్లో దేవుని మాటకు లోబడి ఆయన గొప్ప జనముగా, ఆయన ఆశీర్వాదాలు గొప్పగా దీవెనలు పొందుకోవటానికి నువ్వు ఆశిస్తావా? లేదు, హృదయాన్ని కఠినపరుచుకొని నీ జీవితంలో దేవునికి ఆయాస్కరమైన అనేక చెడు గుణాలు కలిగి, దేవుడి గద్దింపును, దేవుని హెచ్చరికను, దేవుని పిల్లలు చెప్పుచున్న మాటను ధిక్కరించి అవిధేయుడు అయిపోయి కయ్యూను వలె గొప్ప దోష శిక్షను భరించలేక భూమి మీద దేశ దిమ్మరి అయిపోతున్నాడు కయ్యూను. అబ్రహామునైతే దీవించాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు మరి ఎత్రో అంటున్నాడు, నిజముగా ఇశ్రాయేలు మీద చేసిన సమస్త దేవతల కంటే, ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది. ఎప్పుడు తెలిసి ఉన్నదండి? శ్రమలో ఉన్నవారిని విడిపించినప్పుడు, కష్టంలో ఉన్న వారిని విడిపించినప్పుడు, కన్నీరు తుడిచినప్పుడు, వ్యాధిని తొలగించినప్పుడు, శాపాన్ని తొలగించినప్పుడు, ఆ యొక్క 60 లక్షల కాలువలాన్ని విడిపించి ఏకదాటిగా నడిపించినప్పుడు ఆ అన్యుడు వచ్చి దేవుని స్తుతిస్తున్నాడని, నిన్ను బట్టి అనేకులు దేవుని స్తుతిస్తున్నారా? నిన్ను బట్టి అనేకులు చెడిపోతున్నారా? నిన్ను బట్టి అనేక కుటుంబాలు పతనమైపోతున్నాయా? నిన్ను బట్టి అనేక కుటుంబాలు గొప్పగా మరి దేవుని సన్నిధికి రాగలుగుతున్నాయా? ఈ యొక్క వర్తమానం ద్వారా నీవు పరీక్షించుకుంటే ప్రభు నీతోనే మాట్లాడాడని, ఈ యొక్క వర్తమానం వింటున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ప్రభువా నన్ను క్షమించు నాయన, ఎప్పటి వరకు జీవించిన నా జీవితం వ్యర్థమైనది ప్రభువా, అల్పమైనది నాయన, స్వల్పమైనది, అవివేకిని ప్రభువా, కయ్యూను వలె ఉండక అబ్రహాము వలె ఉండుటకు నాకు సహాయం చేయని నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, కృపగల తండ్రి, దయగల ప్రభువా, ఈ యొక్క నాయన వర్తమానం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు అయ్యా. కయ్యూను దోషము గొప్పదైన ఆయన, నేను భరించలేనిదని భూమి మీద దేశదిమ్మరైపోతున్నాడు. అబ్రహామును చూసిన ఆయన, ఇదిగో అబ్రహాము నేను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీ కుటుంబాలను, వంశాలను దీవిస్తానని అనేక తరాలకు ఆశీర్వాదాలను వారసులుగా చేసిన తండ్రి స్తోత్ర. ఈ వర్తమానమైన బిడ్డలను అయినా ఎవరైతే ఈ వాక్యానికి అప్పగించుకుంటున్నారో, ఎవరైతే నీ మాటలు విని అయ్యా అబ్రహాము వలె నాయనా నీ వాక్కును, నీ మాటకు లోబడి ఆ ప్రకారం ముందుకు సాగాలని ఆశిస్తున్నారు, వారందరిపైకి మీ కనికరమును, నీ కృపను రానిచ్చి అబ్రహామును ఆశించిన రీతిలో ఆ కుటుంబాలని, ఆ బిడ్డలని, ఆ వ్యక్తులను మీరు గొప్ప చేసి ఆశీర్వదించి మీ ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలతో నింపి ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి శాపమును తొలగించి, ప్రతి విధమైనటువంటి ఆర్థిక ఒత్తిళ్ల నుంచి విడిపించి, ప్రతి విధమైన శరీర రోగమునకు విడుదల కలుగచేసి అయ్యా ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా నీ బిడ్డలు బలపరిచి భద్రపరిచి నీ కృప నాయన కుటుంబాల మీద ఉంచి నడిపించమని అయ్యా, ఈ యొక్క పరిచర్యను వినుచున్న ప్రతి బిడ్డలపైన మీ కనుదృష్టి ఉంచి వారిని ఆశీర్వదించి దీవించి గొప్ప చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసే నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.